వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేసినందుకు అందరికీ సారీ. సో నేనైతే దివాళీకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచో ఉన్న బెడ్షీట్స్ని నీట్గా తీసి బెడ్ అంతా సెట్ చేసుకొని మిర్రర్స్ అవన్నీ డస్ట్ పట్టిని అంతా నీట్గా క్లీన్ చేసుకొని నా పూలకుండి దగ్గర ఉన్న డ్రై లీవ్స్ అవన్నీ తీసేసి నీట్గా ఒక డస్ట్బిన్ బ్యాగ్లో వేసి మొత్తం అంతా నేనైతే సెట్ చేసుకున్నా. బెడ్షీట్ వేయడమే పెద్ద ప్రాసెస్, దాని తర్వాత అన్ని చాలా ఈజీగా అయిపోతాయి. బెడ్షీట్ వేసుకోగానే నేను నా బ్లాంకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ నా పిల్లో కవర్ ఎక్కించాను. దాని తర్వాత నీట్గా నా టాయ్స్ ఏమైనా ఉన్నాయో నా స్టఫ్డ్ టాయ్స్ అన్నిటిని నేను నా బెడ్ మీద నీట్గా పెట్టుకొని దాని తర్వాత నేను నా రూమ్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడతో ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. దివాళీ ప్రిపరేషన్స్ అన్నీ మ్యాక్సిమం అయిపోయినాయి ఎక్సెప్ట్ బట్టలు ఉతకడం తప్ప. సో అది అమౌంట్ తోసేసాను. నేను ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ 9 o'clockకి మాకు క్లాస్ ఉంది. మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ హెడ్ బాత్ ఇన్ ద మార్నింగ్. వేడి నీళ్ళు అయితే రావు ఇప్పుడు, కానీ ఎందుకో వస్తున్నాయి. సో గబగబా వెళ్ళి నేను స్నానం అయితే చేసి వస్తాను. సో అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఇప్పుడు పూజ ఉన్నది అండ్ మార్నింగ్ క్లాస్ ఉండే. సో నేను క్లాస్కి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. ఏమీ తెలియలేదు. అండ్ ఇప్పుడు 2 పూజలు అటెండ్ అవ్వాలి. ఒకటి మా గ్రూప్ మేట్ ఒక అబ్బాయి పూజకు పిలిచాడు, అండ్ ఇంకొకటి మన తెలుగు వాళ్ళందరం మేమందరం పూజ చేసుకుంటున్నాం, అదొకటి ఉంది. దాని తర్వాత ఈరోజు రెస్ట్. రేపు మాకు హాలిడే ఇచ్చారు, ఈరోజు హాలిడే ఇవ్వలేదు. సో కొంచెం డిస్టర్బ్డ్గా అలా జరుగుతూ ఉంటుంది దివాళీ మాకు. సో మేము రెడీ అయిపోయాం, ఇప్పుడు పూజ కోసం వెళ్తున్నాము సెకండ్ హాస్టల్కి. సో లలిలరా హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ గైస్. సో మేము వెళ్తున్నాము, మా కోసం వాళ్ళు వెయిటింగ్. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక నేను మా పూజ చూపిస్తాను, మా రష్యా పూజ చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. ఎక్కువ యాక్టింగ్ చేయకు, కడిగే చేస్తా. యాక్టింగ్ చాలరా భాస్కర్. 100 పెట్టినావు కదా, నెక్స్ట్ ఇయర్కి 50 పెడతాడు. అక్కడ ఫోకస్ చేయాల్సింది. వాటర్ కొంచెం వీడియో కోసం ఐప్యాడ్ పైన పర్లేదు. ఆ నీళ్ళు ఆయిపించాకానికి వీడియోలో చూడు ఏం చేస్తున్నావురా. చాలు కొంచెం అత్యంతం తీసుకొని
దేవుడికి నా మన అత్యంత మనకు కాదు దేవుడికి అయిన తర్వాత అప్పటి వరకు దండం పెట్టుకొని కోరిక ఏమైనా ఉంటే కోరుకొని దండం పెట్టుకొని అక్కడ వేయాలి ఫస్ట్ హారతి. కోరికలు ఏమైనా ఎవరైతే వాళ్ళ పేరు కోరి ముద్దలు సో మా ఫ్రెండ్ పూజకి వెళ్తే గులాబ్ జామున్ పెట్టారు ప్రసాదం కింద. ఇట్స్ సో డెలిషియస్. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాదు సారీ రూమ్లో పూజ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఇప్పుడు రూమ్ అంతా చదువుతున్నాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయిందని అనుకోకండి. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే. డే 2 ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ లో మా ఇండియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీ వాళ్ళు మా యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేట్ చేసి మాకు అంటే స్టూడెంట్స్ అందరికి దివాళీని బాగా ఎంజాయ్ చేయడానికి దివాళీ కార్నివల్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. సో ఇప్పుడు అక్కడికే మేము వచ్చాము. మేము రాకముందే ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసేసారు. సో మేము చాలా లేట్ అయ్యాము ఎందుకంటే మేము ఫొటోస్ తీసుకుంటున్నాం బయట. సో రాగానే పూజ అయ్యాక దేవుడికి దండం పెట్టుకున్నాక మేము ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్ళాము. కానీ అక్కడ చాలా క్రౌడెడ్ గా ఉండే. సో అందుకనేసి మేము ప్రోగ్రామ్స్ ఏం చూడలేదు. చాలా మటుకు మిస్ చేసాము. కానీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు అన్న ఇదితో అక్కడ సమోసా అండ్ కచోడి పెడితే మేము సమోసా కొనుక్కొని తిన్నాము. దాని తర్వాత ఇంకా చాలా ఒక 2-3 గేమ్స్ అక్కడ స్టాల్స్ కింద పెట్టారు. కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దానికి. దాని తర్వాత ఒక మెహందీ స్టాల్ పెట్టారు. కానీ అక్కడ చార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి మేమేమి అంత యాజ్ యూజువల్ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి మేము ఈ వీడియో క్లిప్స్ అన్ని తీసుకొని వచ్చేసాము. మేము వచ్చేసిన తర్వాత అక్కడ డీజే నైట్ పెట్టడం జరిగింది. చాలా అయితే ఎంజాయ్ చేశారంట అందరూ. సో ఈ పార్టీస్ అవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఖాళీ దొరికినప్పుడు నేను కొనుక్కున్న కాకరపోతలు అయితే కాల్చుకున్నాను. ఇక్కడ కాకరపోతలు ఇలా అమ్ముతారు. ఎండలో పెట్టాల్సింది దీపావళి మళ్ళీ వచ్చి నాగుజీవన్. ఇది కూడా ఏమైనా సైన్ కింద అనుకుంటారా ఏంటి? ప్రొహిబిషన్ కదా, ప్రొహిబిటెడ్ కదా ఇక్కడ. ఏమనుకోలే, పుతిన్ వార్ ఆపేస్తున్నా అని చెప్పాడుగా వాడి మొహం ఎప్పుడు అదే అంటాడు కానీ ఆపడు.